సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ వండపడకల ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 3-4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు వహించాలన్నారు. ఈ వర్షాకాలంలో ఎక్కువగా విష జ్వరాలు, వాంతులు, విరోచనాలు మొదలైన సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయని ఆయన సూచించారు. వీటి నుండి రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా మాంసాహారాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండి ఆకుకూరలు, కాయగూరలను ఎక్కువగా వండుకొని భుజించాలన్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని, ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా ఆసుపత్రికి వస్తే వారికి అన్ని రకాల వైద్య సేవలు అందజేయడం జరుగుతుందన్నారు. గత 3 రోజుల నుంచి వర్షాలు బాగానే పడుతున్నాయి. కావున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. మామూలుగా మనం వంట చేసుకునేటప్పుడు నాన్ వెజ్ అవాయిడ్ చేస్తే మంచిది. ఒకవేళ తినాల్సి వస్తే కూడా మంచిగా కడిగి శుభ్రంగా చేసుకొని తినడం మంచిది. ఆకుకూరలు కానీ లేకపోతే కాయగూరలు ఏదున్నా కానీ వాటిని మంచిగా వాష్ చేసిన తర్వాత వండుకొని తినాలా. అదేవిధంగా వాటర్ కూడా ఎక్కడ పడితే అక్కడ తాగకపోవడం మంచిది. వేడిగా చేసుకొని చల్లగా అయిన తర్వాత వాటర్ తాగడం మంచిది. దీంతో జీఈ కేసెస్ మనం అవాయిడ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ వర్షాలు కూడా పడడం వల్ల వామ్ ఇన్ఫెస్టేషన్ కానీ అటువంటివి కూడా కొంచెం ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మనం వర్షాలలో ఎక్కువ తడవడం కానీ అట్లా చేస్తే కూడా మనకు వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది.